హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. ఎవరైతే సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి పేదలు ఉన్నారో వారికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. అదేమిటంటే రానున్నటువంటి ఆగస్ట్ నెలలో అదేనండి శ్రావణ మాసంలో ఏకంగా 3 లక్షల ఇళ్లనైతే పంపిణీ చేయనున్నట్లు తెలియజేయడం అయితే జరిగిందండి. ఇక ఈ ఇళ్లను ఎవరికి పంపిణీ చేయనున్నారు? గత హయాంలో అప్లై చేసినటువంటి వారికి ఇళ్ల స్థలాలనైతే ఇవ్వడం జరిగింది కదండి. అందులో ఇల్లు కట్టుకోని వాళ్ళకి ఇస్తారా? అయితే ఈ 3 లక్షల ఇళ్లనైతే ఎవరికి ఇవ్వనున్నారు? ఎవరు అర్హులు? ఎవరెవరు అనర్హులు? ఇక ఇదే విధంగా గత హయాంలో అంటే వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకొని ఇళ్ల స్థలం పొందిన వారి పరిస్థితి ఏమిటి? అదేవిధంగా ఈ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి. ఇక అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లోకి కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గైడ్లైన్స్ను తెలియజేయడం జరిగిందండి. అదేమిటంటే ఆగస్టులో పేదలకు సంబంధించి ఏకంగా 3 లక్షల ఇళ్లనైతే పేదలకు అందించనుందండి. ఇక ఇప్పటికే 2,50,000 ఇళ్లనైతే పూర్తి చేయడం జరిగిందండి. మిగిలిన 50,000 ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించనుందండి. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు అని కానీ మనం చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలండి. అదేవిధంగా ఆధార్ కార్డును అదేవిధంగా రేషన్ కార్డును కలిగి ఉండాలండి. ఇక బీపీఎల్ను కలిగి ఉండాలండి. బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లైన్ అండి. అంటే కుటుంబ ఆదాయం అనేది నెలకు 12,000ను కలిగి ఉండాలండి. ఇక దీనితో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇల్లును అదేవిధంగా స్థలాన్ని పొంది ఉండకూడదండి. ఈ అర్హతలు ఉన్నవారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఇక గతంలో ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకొని స్థలాన్ని పొందిన వారు ఇప్పటికీ బేస్మెంట్ లైన్ను కట్టకపోయి ఉంటే ఆ స్థలాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అయితే రద్దు చేయనుందండి. ఇదే విధంగా ఎవరైతే ఇళ్ల స్థలాన్ని పొంది బేస్మెంట్ లైన్ అయితే తీసి ఉన్నారో, బేస్మెంట్ లైన్ అంటే మరేమిటో కాదండి, మనకిచ్చిన స్థలంలో కింద చుట్టూ మట్టాన్ని అయితే లేపి ఉండాలండి. దాన్నే బేస్మెంట్ లైన్ అంటామండి. ఇది కానీ తీసి ఉన్నట్లయితే ప్రభుత్వం బీసీలకు మరియు ఎస్సీలకు గాను అదనంగా 50,000 రూపాయలనైతే అందించనుందండి. ఇక అదేవిధంగా ఎస్టీలకు గాను అదనంగా 75,000 రూపాయలను, ఆదివాసీలకు గాను 1,00,000 రూపాయలనైతే అదనంగా అందించనుందండి. ఈ డబ్బులను గాను 4 విడతల్లోగా అయితే కొంచెం కొంచెంగా ప్రజలకు అందించనుందండి. సో ఈ విధంగా మనం నిర్మించుకునే ఇంటికి ఇదొక సహాయంగా అయితే మనం ఇది ఉపయోగించుకోవచ్చండి. ఇక ఎవరైతే నేను ముందు చెప్పినటువంటి అర్హతలను కలిగి ఉన్నవారు ఉన్నారో వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే దీనికి సంబంధించి ఆగస్టులో 3 లక్షల ఇళ్లను ప్రభుత్వం అందించనుంది కదండి. అందులో మీరు కూడా ఒకరై ఉండొచ్చండి. సో దీనిని మనం కూడా వినియోగించుకుందాం. ఇదండి ఈరోజు సమాచారం. ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.